సినిమా ఫ్యామిలీలో మనకు ఆన్లైన్ సంబంధించి బేసిక్ కోర్సెస్ సంబంధించి కావచ్చు అండ్ 3200 షార్ట్ ఫిల్మ్ ప్యాకేజ్ 3 మంత్స్ పాటు 3200 ప్యాకేజ్ లో 3 నెలల పాటు షార్ట్ ఫిల్మ్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ సంబంధించి డీటెయిల్స్ కోసం కానీ అండ్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు జనరల్ గా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, ప్రొడక్షన్ కంపెనీస్ కావచ్చు, ఇవి ఆర్టిస్టులు టెక్నీషియన్ కొత్త వాళ్ళు దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో అలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావాలి అంటే కొత్త వాళ్ళు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆల్మోస్ట్ బడ్జెట్ తగ్గించుకుంటూ మనం ప్రొడక్షన్ చేయాలి అంటే ఆర్టిస్టులు టెక్నీషియన్ల రిక్వైర్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఈ సినిమా యూట్యూబ్ ఛానల్ నుంచి అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. అండ్ వన్ డే మూవీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, సో ఏ ప్రాసెస్ లో వెళ్తున్నాం ఏంటి అనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ కావచ్చు. అండ్ ఈ సినిమా యూట్యూబ్ ఛానల్ తో కొలాబరేషన్ ఎలా చేసుకోవచ్చు, మీ దగ్గర యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీ ఛానల్స్ ఉన్నాయి అనుకుంటే ఈ సినిమాతో ఎలా టైఅప్ అవ్వచ్చు. కొలాబరేషన్ చేసుకోవడం వల్ల ఈ సినిమాలో ఉన్న సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఈ సినిమా ఫ్యామిలీ కావచ్చు, టోటల్ గా మీ యూట్యూబ్ ఛానల్ ని చూడడానికి స్కోప్ ఉంటుంది. టోటల్ మీ లింక్స్ అన్ని ఈ సినిమా 10 సర్కిల్లో ఉన్న వీడియోస్ అన్నిటికీ వచ్చేస్తాయి అనమాట. సో కొలాబరేషన్ అంటారు దాన్ని. సో కొలాబరేషన్ చేసుకోవడం వల్ల యూట్యూబ్ ఛానల్స్ బాగా డెవలప్ అవుతాయి. సో ఈ సినిమా యూట్యూబ్ ఛానల్ తో ఎలా కొలాబరేషన్ చేసుకోవచ్చు, సో దానికి సంబంధించి మీకు టోటల్ డీటెయిల్స్ కావచ్చు. అండ్ డైరెక్ట్ గా ఈ సినిమాలో ఆర్టిస్టులు గానీ టెక్నీషియన్లు గానీ ఎలా ట్రావెల్ అవ్వచ్చు, 3200 ప్యాకేజ్ లో 3 నెలల పాటు ఎలా ట్రావెల్ అవ్వచ్చు ఏంటి అనేది ప్రతిదీ డిస్క్రిప్షన్ లో, ప్రతి వీడియోలోనూ మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ అందుబాటులో ఉంచాము. సో హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ఏవి కావాలన్నా కూడా సింపుల్ గా ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. జస్ట్ క్లిక్ చేసుకునేసి ఆ వీడియోస్ ని ఫాలో అవ్వండి. హ్యాపీగా సినిమా ఇండస్ట్రీలో మనం ట్రావెల్ అవ్వడానికి ఈజీ సినిమా సపోర్ట్ హ్యాపీగా తీసుకోండి. నా పేరు వారణాసి సూర్య, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 96524956. యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, అదర్ టెక్నీషియన్స్ కావచ్చు, చాలా మంది ఏంటంటే ఇక్కడ సర్వైవ్ అవ్వడానికో లేకపోతే అంటే ఒక పేరు తెచ్చుకోవడానికో రకరకాల ఛానల్స్ పెట్టుకొని కంటెంట్ అంటే జనరల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా కామెడీ వీడియోస్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఇలా రకరకాల కంటెంట్స్ తో యూట్యూబ్ ఛానల్స్ ప్లాన్ చేసుకుని ఉంటారు. సో ఈ ప్రాసెస్ లో చాలా వరకు ఏంటంటే టెక్నికల్ గా వాళ్ళు ఎలా సపోర్ట్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి ఏంటనే గైడెన్స్ ఇచ్చే సిచ్యువేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండదు, అవునా. సో అలాంటి టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునేసి కరెక్ట్ ప్రమోషన్ లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్స్ కి ఇక నుంచి ఈజీ సినిమా ఫ్రీ ప్రమోషన్స్ ఇస్తుంది. సో మీ యూట్యూబ్ ఛానల్ కంటెంట్ ఇది. సో ఇలాంటి ఛానల్ ఒకటి ఉంది, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి వీడియోని ఫాలో అవ్వండి అని చెప్పేసి ఏదైనా 10 మంది ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి, మన ఇండస్ట్రీలో ఉన్న కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి సపోర్ట్ అయ్యే ప్రాసెస్ ఏది ఉన్నా కూడా సో ఆ ప్రాసెస్ లో మీ యూట్యూబ్ ఛానల్ ఇక నుంచి ఈజీ సినిమా సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో, ఎటువంటి పేయింగ్ తీసుకోకుండా పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పబ్లిసిటీ చేయబోతుంది. సో ఈజీ సినిమా రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, హ్యూజ్ గా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ఛానల్ స్టార్ట్ చేసే ముందుగా ఈ సినిమాను కాంటాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇంటర్నల్ సెట్టింగ్స్ అవన్నీ పర్ఫెక్ట్ గా చేసుకునేసి ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్ ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కింద డిస్క్రిప్షన్ లో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. కొత్త ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు 100% జస్ట్ ఏదో మనం జీమెయిల్ ఓపెన్ చేసుకునేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కాదు. సో ఖచ్చితంగా దానికి ఇంటర్నల్ సెట్టింగ్స్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ గా ప్లాన్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ లోగో ప్రిపేర్ చేసుకోవాలి, ఛానల్ ఆర్ట్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. సో ప్రొఫెషనల్ గా వెళ్ళాలి. యూట్యూబ్ అనేది నిజంగా కరెక్ట్ గా వెళ్తే ఒక అక్షయ పాత్ర లాంటిది. యూట్యూబ్ మీద ఎంత దూరమైనా మనము డెవలప్ అవ్వచ్చు, కానీ పేషెన్సీ ఉండాలి. ఖచ్చితంగా ఇప్పటికి ఇన్స్టెంట్ మనము ఫుడ్ ప్రిపరేషన్ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా మనకు దాంట్లో వర్కౌట్ కావాలి. ఖచ్చితంగా పేషెన్సీ ఉండాలి, టైం తీసుకోవాలి, దాని మీద కష్టపడాలి, వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలాంటి యూట్యూబ్ ఛానల్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. సో వచ్చే యంగ్స్టర్స్ కి ఏంటంటే చాలా మందికి యూట్యూబ్ ఛానల్స్ జస్ట్ జీమెయిల్ ఓపెన్ చేసుకునేసి అప్లోడింగ్ చేసుకుంటూ ఒక 2-3 నెలల తర్వాత ఆల్ ఆఫ్ చేయడం రీజన్ లేకుండా టర్మినేట్ అయిపోతూ ఉంటాయి. సో అలా రీజన్ ఏంటో అర్థం కాక అంతో ఇంత పెట్టుబడులు పెట్టుంటారు, సఫర్ అయిపోతూ ఉంటారు ఆర్టిస్టులు, టెక్నీషియన్. సో అలా కాకుండా ప్రొఫెషనల్ గా చేసుకోవాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా ఇంటర్నల్ సెట్టింగ్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. ఈ సినిమా ఇచ్చే గైడెన్స్ హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. ఇక నుంచి మీ యూట్యూబ్ ఛానల్స్
వ్యూస్ తక్కువ వచ్చినా, లేదంటే ఏదైనా కంటెంట్ ని స్ట్రాంగ్ గా మనం పబ్లిసిటీ చేయాలన్నా, సో మీరు చేసే వీడియోలను ఇలా చేస్తున్నారు వీడియోలు అని చెప్పేసి మీ టీం ని కావచ్చు, ఆఫ్ కోర్స్ మీ టీంలో ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్ ఎవరున్నా కూడా మీ టీం ని ప్రమోట్ చేయడానికి చిట్ చాట్లు ప్లాన్ చేసుకోవడం, అసలు మీ ఛానల్ ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఉపయోగం ఏంటి, 10 మందికి ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది ఎప్పటికప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్, వీలైతే ఇంటర్వ్యూస్ ప్రిపేర్ చేయడం, మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి ఈజీ సినిమా పూర్తి స్థాయి సపోర్ట్ ఇస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే మీ ఛానల్ ని ప్రమోట్ చేయడానికి ఈజీ సినిమా రెడీగా ఉంది. ఇక నుంచి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, టెక్నికల్ టీమ్స్ కావచ్చు, ఈజీ సినిమా సపోర్ట్ హ్యాపీగా తీసుకోండి. మనం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ డెవలప్ అవ్వాలి. నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఒకరి వల్ల ఏమీ కాదు. మనలాంటి 10 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిస్తేనే ఏదైనా అద్భుతం చేయగలరు. అలా కొత్తగా వచ్చే ఆర్టిస్టులు, టెక్నీషియన్ చాలా మంది సినిమా ఇండస్ట్రీకి వస్తూ ఉన్నారు. ఈవెన్ ఈ సినిమా కూడా కంటిన్యూగా ఫ్లోటింగ్ వస్తూనే ఉంటారు అనమాట. సో వాళ్ళందరూ ఏంటంటే ఇండివిజువల్ గా ఒక ఛానల్ పెట్టుకుందాం, దాని మీద డెవలప్ అవుదాం, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేసుకుందాం. సో మనకు 3200 ప్యాకేజ్ ఎలాగో ఉంది. సో దాంట్లో 3 నెలల పాటు హ్యాపీగా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేసుకోవచ్చు. సింపుల్ చిన్న బడ్జెట్లతో ఎటువంటి రిస్క్ లేకుండా కంటిన్యూగా దాంట్లో ట్రైలర్స్ ప్లాన్ చేసుకోవడం, షార్ట్ ఫిల్మ్స్ చిన్న కంటెంట్స్ తో 3 minutes కావచ్చు, 5 minutes కావచ్చు, 10 minutes కావచ్చు, డ్యూరేషన్ లో డిఫరెంట్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేసుకోవడం, లేదంటే ఏవైనా కామెడీ షోస్ సంబంధించి ఏమైనా వీడియోలు చేయడం, లేదంటే ప్రాంక్ వీడియోస్ చేసుకోవడం, ఎన్నైనా చేసుకోవచ్చు. నిజంగా మన దగ్గర కసి ఉంది, డెవలప్ అవ్వాలనే ఆలోచన ఉంది అనుకుంటే ఎన్ని ప్రయోగాలు చేయొచ్చు. సో దానికి యూట్యూబ్ ఛానల్స్ ని వేదికగా చేసుకుని సపోర్ట్ తీసుకునేసి బాగా డెవలప్ అవడానికి స్కోప్ ఉంది. సో ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకునేసి ఎన్ని రకాలుగా మనం డెవలప్ అవడానికి స్కోప్ ఉంది. నిజంగా మన దగ్గర టాలెంట్ ఉంటే ఎవడు నిన్ను ఆపలేడు. ఎందుకంటే సోషల్ మీడియా అంత స్ట్రాంగ్ గా ఉంది. సో నిజంగా అంత మంచి కంటెంట్ ఉంది, అంత డిఫరెంట్ గా మీరు ఆలోచించగలుగుతున్నారు అంటే ఒక్క యూట్యూబ్ చాలు. మిమ్మల్ని నిలబెట్టడానికి ఒక యూట్యూబ్ చాలు. సో దీని మీద ఇమ్మీడియట్ డబ్బులు వస్తానే విషయం పక్కన పెట్టండి. ఖచ్చితంగా మీ దగ్గర కొత్తగా ఆలోచిస్తున్నారంటే పేరు వస్తుంది. సో పేరుతో పాటే వెనకాల డబ్బులు వస్తాయి. సో ముందు మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానికి యూట్యూబ్ సపోర్ట్ తీసుకోండి. కావాల్సిన సపోర్ట్ యూట్యూబ్ నుంచి ఉంది. ఎందుకంటే యూట్యూబ్ ని ఆషామాషిగా చూడొద్దు. సో మీకు పోను మీ ఛానల్ డెవలప్ అవుతూ ఉంటే ఎన్నో రకాల ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమాని స్టార్టింగ్ లో 5-10 వ్యూస్ ఉండేవి. పోను అవి 100, 200, 500 అలా పెరుగుతూనే ఉన్నాయి. కానీ మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఏదో వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోవడం, సో ఇది మనకి మన వల్ల కాదులే అని చెప్పేసి వదిలేయడం, ఇలా కాకుండా స్ట్రాంగ్ గా కంటెంట్ ని నమ్ముకొనేసి ఎక్కువ పెట్టుబడులు ఎక్కువ పెట్టకుండా రిస్క్ తీసుకోకుండా యూట్యూబ్ ఛానల్స్ ని ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ ప్రాసెస్ లో మనకి ఎక్కువ రిస్క్ లేదన్నప్పుడు అంటే దాని మీద కష్టపడతాం. ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాం, రిస్క్ అవుతుంది అనుకుంటే ఆటోమేటిక్ గా ఏదో స్టేజ్ లో అయిపోతుంది అనమాట. అలా కాకుండా స్ట్రాంగ్ గా వెళ్ళడానికి నేను చేయగలిగే సపోర్ట్ హ్యాపీగా చేస్తాను యూట్యూబ్ ఛానల్స్ మీద. సో మీది ఏ కంటెంట్ అయినా కావచ్చు, అది మీరు ఎంటర్టైన్మెంట్ కావచ్చు. సో ఇంకా మనకి ఎందుకంటే 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వింగ్ లో మనము డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది. కొందరు ఎగ్జాంపుల్ రైటర్స్ ని తీసుకుందాం. రైటర్స్ డిఫరెంట్ స్టోరీస్ ని వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. సో మీ కథలు మీరు చెప్పొచ్చు. సో మీరేంటనేది సినిమా ఇండస్ట్రీకి చెప్పొచ్చు. సో ఆ ప్రాసెస్ లో స్ట్రాంగ్ గా మీరు చెప్పడం వల్ల అరే ఒక మంచి టాలెంటెడ్ రైటర్ ఉన్నాడు అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి తెలుస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్న కొద్దీ, వీడియోస్ చేస్తున్న కొద్దీ ఎక్కడో మీరు ఉన్నా, అంటే ఏ ఊర్లో ఉన్నా, ఎంత మారుమూల గ్రామంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీ పీపుల్ కి కనెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఆటోమేటిక్ గా మీకు కాల్స్ రావడం కావచ్చు, మీ డెవలప్మెంట్ కావచ్చు, ఎన్నో ప్లాన్ చేసుకోవచ్చు. సో రీసెంట్ గా మీకు మై విలేజ్ షో అని ఉంది, ఛానల్ ఉంది, చూడండి వీలుంటే. సో మై విలేజ్ షో అనేది అల్టిమేట్. కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను ఆ లింక్ ఇస్తాను, ఆ ఛానల్ లింక్. సో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఒక టీమ్ వాళ్ళు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ ని వీడియోస్ చేస్తూ చాలా సరదాగా ఎంటర్టైన్మెంట్ గా చేస్తున్న వీడియోస్ బాగా పాపులర్ అయిపోయి ఇప్పుడు పూర్తిగా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళతో టైప్ అవుతున్నాయి, కొలాబరేట్ అయిపోయి వాళ్ళతో షూట్స్ ప్రిపేర్ చేసుకోవడం, స్పెషల్ వీడియోస్ చేయడం, చాలా డెవలప్మెంట్ నేను చూస్తున్నాను రీసెంట్ గా. సో అలా మీరు ఎందుకు చేయకూడదు? మీ దగ్గర విషయం ఉంటే ఇంట్లో కూర్చోవడం ఎందుకు? ఎలాగూ నెట్ ఉంటుంది, అవునా? సో చేతిలో మొబైల్ ఉంటుంది, అంతకంటే ఏం కావాలి? బడ్జెట్ ఎక్కడ మీరు బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకునేసి యూట్యూబ్ ఛానల్స్ ని హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు.
సో కాకపోతే దాని మీద ఇమ్మీడియట్ ఇన్కమ్ వస్తుందని మాత్రం ఆలోచన పెట్టుకోవద్దు. సో ఆ దిశగా ఇన్కమ్ వచ్చే దిశగా కష్టపడదాం. నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వరకు ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ మీద మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, ప్రొఫెషనల్ గా జనరేట్ అవ్వాలంటే కనీసం 3 years మీరు కష్టపడాలి. 3 years కష్టపడింది మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వదు. ఇన్ కేస్ జనరేట్ అయినా కూడా అంతో ఇంత ఉంటుంది తప్ప ఏం చెప్పలేదు. మీరు షార్ట్ పీరియడ్ లో సక్సెస్ అయ్యారనుకోండి తప్పేం కాదుగా. ఓవరాల్ గా ఇన్ జనరల్ గా నేను చెప్పేదంటే మినిమం 3 years టార్గెట్ పెట్టుకుని యూట్యూబ్ ప్రొఫెషన్ గా తీసుకుని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ సోర్స్, ఇన్కమ్ సోర్స్ పెట్టుకునేసే యూట్యూబ్ ఛానల్స్ ని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే అంత ఆషామాషి కాదు. సో మీరేంటంటే ఒక ఇన్కమ్ సోర్స్ లేకుండా ఓన్లీ దీని మీద డిపెండ్ అయిపోయి మీరు చేసుకుంటూ వెళ్ళడం వల్ల, ఛానల్ డెవలప్ చేసుకుంటడం వల్ల ఎక్కడో చోట స్ట్రక్ అవుతారు. అలా కాకుండా ఖచ్చితంగా ఒక ఇన్కమ్ సోర్స్ ప్రిపేర్ చేసుకునేసి మీరు కంటిన్యూగా దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల 3 years టార్గెట్ లో ఏంటంటే ఆటోమేటిక్ గా సక్సెస్ ఉంటుంది. ఎందుకు? యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదైనా కొత్తగా చెప్పగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. సో సక్సెస్ రాలేదు కదా అని చెప్పేసి ఎక్కడ డిప్రెషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. హ్యాపీగా స్టెప్ బై స్టెప్ ఓర్పుతో, పేషెన్సీతో ఛానల్స్ ని రన్ చేసుకుంటూ వెళ్తూనే ఉండండి. మీరు అనుకున్న కంటెంట్ ని బలంగా నమ్మండి. సో ఆ కంటెంట్ మిమ్మల్ని నిలబెడుతుంది. సో యూట్యూబ్ ఛానల్స్ డెవలప్మెంట్ కి ఈజీ సినిమా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. మీ ఛానల్స్ డెవలప్మెంట్ కి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నా పేరు వారణా సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 9652495623. ఈ నంబర్ కి నా కమ్యూనికేషన్ రండి. కాల్స్ చేయొద్దు, ఓన్లీ వాట్సాప్ సర్వీస్. మీకు టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, వాయిస్ మెసేజ్ కావచ్చు, ఏదైనా పర్లేదు. మెసేజ్ చేయగానే ఇమీడియట్ నా నుంచి రెస్పాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏదైనా వర్క్ లో ఉంటే కొంచెం డిలే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా రెస్పాన్స్ కంపల్సరీ ఉంటుంది. సో మీ ఛానల్స్, మీ యూట్యూబ్ ఛానల్స్ డెవలప్ అవడానికి నేను సపోర్ట్ అవుతాను. ఒకరినొకరు మనం సపోర్ట్ తీసుకునేసి ఇలా డెవలప్ అవుతూనే ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లో మళ్ళీ కలుస్తూనే ఉందాం. థ్యాంక్ యూ.